నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కలుపు పనులని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. తెలిసిన వర్క్ కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం రెండో పక్క సెకండ్ సైడు 7 మీటర్స్ రోడ్డు చేయడానికి ఈ ప్రాంతం కింద నుంచి కూడా ఎర్త్ వర్క్ డెవలప్మెంట్ చేసుకుంటూ దానిపైన మెటల్ వేసుకొని తిరిగి దానిపైన సీసీ రోడ్డు పైపులు దానిపైన సీసీ రోడ్డు వేయాల్సిన అవసరం ఉంది. అందుకే అటు ఆర్ఎన్బి ఇంజనీరింగ్ అధికారులు వారందరితో కూడా మాట్లాడిన తర్వాత ఏదైతే మనం ఈరోజు ఈ ఎర్త్ వర్క్ చేసి మనం మెటల్ వేసుకున్నామో దీనిపైన ఒక 4-5 రోజులు ట్రాఫిక్ వదిలినట్లయితే ఈ ట్రాఫిక్ పోయిన పక్షంలో ఎక్కడన్నా లూజ్ కాంపాక్షన్ కానీ లేదంటే ఇంకేదన్నా ఇబ్బందులు వస్తే ఈ రోడ్డు మీద ఈ ట్రాఫిక్ దీని మీద తిరిగిన తర్వాత మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ 4-5 రోజులు ట్రాఫిక్ తిరిగిన తర్వాత ఈ సాయిల్ ఏదన్నా లూజ్ ఉన్నా ఏదన్నా అప్ అండ్ డౌన్స్ ఉన్నా బంప్స్ వచ్చినా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని మళ్ళా దాన్ని కూడా తిరిగి రోలింగ్ చేసి కాంపాక్షన్ చేసుకొని తిరిగి మెటల్ వేసి పైపులు సీసీ రోడ్ వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సెకండ్ సైడ్ ఉన్న ఈ 7 మీటర్ క్యారేజ్ వేలో మనం ఈ WMM GSP మీద మనం ఈరోజు ట్రాఫిక్ వదలబోతున్నాం. ఒక 4-5 రోజులు ఈ ట్రాఫిక్ ఈ రోడ్డు మీద వదిలిన తర్వాత మనకి ఎక్కడెక్కడ లూజ్ సాయిల్స్ కానీ లూజ్గా బంప్స్ కానీ కాంపాక్షన్ ఎక్కడన్నా సరిగ్గా క్వాలిటీ పరంగా లేకపోయినా కూడా ఈ ట్రాఫిక్ తిరిగినట్లయితే అవంతా కూడా బయటకు వస్తుంది. కాబట్టి దాన్ని తిరిగి రెక్టిఫై చేసుకొని మళ్ళా పైప్ లేయింగు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సెకండ్ లైన్లో ఈరోజు ఉన్న రోడ్డు మీద మనం ట్రాఫిక్ వదులుతున్నాం. ఒక 4-5 రోజుల తర్వాత తిరిగి మళ్ళా దీనికి సంబంధించిన కాంక్రీట్ వర్కులు కూడా అన్నీ కూడా మొదలవుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సెకండ్ క్యారేజ్ వేలో ఈరోజు దీని మీద మనం ట్రాఫిక్ వదలబోతున్నాం. ఈ ట్రాఫిక్ వదిలిన తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత తిరిగి ఏదైతే బ్యాలెన్స్ కాంక్రీట్ వర్క్స్ కానీ తిరిగి పైపులు లేయింగ్ చేయడం కానీ పైపుల్లో కాంక్రీట్ వేయడం కానీ పైపుల పైన మళ్ళా సీసీ రోడ్ వేయడం కానీ ఏ విధంగా అయితే మనం ఇప్పుడు అవుటర్ సైడ్ వేసుకొని ఉన్నామో కాంక్రీటు పైపులు దానిపైన సీసీ రోడ్ వేసుకొని ఉన్నామో ఆ విధంగా ఈ పని కూడా చేయబడుతుందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఇది మనం ఇంతకుముందు అనుకున్నట్టే బహుశా సెప్టెంబర్ 10 నుంచి 15-20 లోపల దీని ప్రారంభోత్సవం కూడా చేసుకుంటాం. మనం చేసే పని క్వాలిటీతో ఉండాలా, నాణ్యతతో ఉండాలా, 10 కాలాల పాటు చెప్పుకోవాలా. ప్రజలకు ఎంతో ఉపయోగపరమైంది ఈ కోటేపాళెం కల్చ్ అనేది. గత 40 సంవత్సరాలుగా అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు కానీ అదేవిధంగా పుణ్యక్షేత్రాలైన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కానీ జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షి దేవి కానీ అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గం పుచ్చిపోయే ప్రజలు కానీ ఆత్మకూరు కానీ బద్వేలుకు పోయే కానీ బాంబేకి కనెక్టింగ్ ఆల్టర్నేటివ్ రూట్ కాబట్టి దీన్ని ఒక ప్రత్యేకమైన దృష్ట్యా క్వాలిటీతో ఉండాలనే ఉద్దేశంతో నిత్యం కూడా దీన్ని పర్యవేక్షిస్తూ అటు ఆర్ఎన్బి అధికారులతో ఇటు కాంట్రాక్టర్తో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నారు. చెప్పలేడు కానీ బట్